ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాల్లో ఈరోజు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపాయి. గడిచిన 15 నెలల్లో వీళ్ళు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వచ్చారు అన్న తీసుకో. అప్పుడు కుప్పం ఎమ్మెల్యే శాసన మండలి సమావేశాల్లో అప్పట్లో ఉన్న కుప్పం ఎమ్మెల్యేని అడగండి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి మాట్లాడిన మాటలపై తీవ్రంగా దుమారం లేచింది. ఈ విషయం మీద టీడీపీ చెందిన మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఎమ్మెల్సీ అనురాధ తదితరులందరూ కూడాను పోడియం వద్ద ఆందోళన నిర్వహించారు. ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడిన మాటలు రికార్డ్స్ నుంచి తొలగించాలి, ఆయన సభాముఖంగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడాను టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా డిమాండ్ చేశారు. అంటే ఈ అంశాలన్నీ పక్కన పెడితే మాటికి ఏదైతే తెలుగుదేశం పార్టీ చెందిన నేతలు పులివెందుల ఎమ్మెల్యే అని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు రాని నొప్పి ఇప్పుడు ఎందుకు వచ్చిందని చెప్పి కూడాను ఆఫ్ ద రికార్డుగా వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో రమేష్ యాదవ్కి బాసటగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మద్దతుగా నిలిచారు. ఏమాత్రం కూడా రమేష్ యాదవ్ మాట్లాడిన మాటల్లో తప్పు లేదని చెప్పి కూడాను రమేష్ యాదవ్ మాటలను సమర్థించారు. ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు అని ఆయన విషయం చెప్పారు కదా, అంతేనే కదా. వారికి ఎందుకు కోపం మరి పులివెందుల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష, ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు, వాడు విషయాలు సమస్య లేదు. రేపటి నుంచి మేము కూడా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు, అలాగే విద్యాశాఖ మంత్రి మంగళగిరి నియోజకవర్గం అయితే ఆయన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ అని చెప్పి కూడాను సంబోధిస్తామని చెప్పి కూడాను వాళ్ళు చెప్పారు. అయితే ఈ సందర్భంగా స్థానికంగా బయట జరిగిన చిట్ చాట్లో ఎమ్మెల్సీలు ఎవరైతే వైసీపీ పార్టీ చెందిన ఎమ్మెల్సీలు ఉన్నారో వారంతా కూడా ఈసారి మంత్రులు, మాజీ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులను ఉద్దేశించి కూడాను వారి నియోజకవర్గం చెందిన పేరును ఉద్దేశించి మాట్లాడుతామని కూడా చెప్పిన మాటలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కొత్తగా ఈరోజు ఒక రకంగా కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబును ఉద్దేశించిన మాటలు టీడీపీ శ్రేణులందరూ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నా సరే ఒక రకంగా వైసీపీ నేతలందరూ కూడాను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే తమ పార్టీ అధినేత వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి ర్యాగింగ్ చేస్తున్న టీడీపీ నేతలకు ఈరోజు శాసన మండలిలో అందరికీ షాక్ తగిలేలాగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ ఉన్నారో ఆయన ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అన్న మాటలపైన ప్రస్తుతం తీవ్ర దుమారం లేపింది. ఈ అంశంలో వైసీపీ నేతలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.